కాలంలో మృగంధ అనే ఋషి ఆయన భార్య మరుదవతి జీవించేవారు. వారికి చాలా కాలంగా సంతానం కలగలేదు. అప్పుడు మృగంధ శివుడి కటాక్షం కోరి కఠోర తపస్సుని ఆచరించాడు. అతని కఠోర తపస్సుకు మెచ్చి ఆ పరమేశ్వరుడు మృగంధ ముందు ప్రత్యక్షమయ్యారు. నేను నీ భక్తికి మెచ్చి పరవశించిపోయాను. నీకు నచ్చిన వరాన్ని కోరుకో. మహాదేవ, పిల్లలు లేని నాకు ఒక పుత్రుడిని ప్రసాదించండి. మంచివాడు తెలివిగలవాడైన 16 ఏళ్ళు మాత్రమే జీవించగలవాడు కావాలా, లేదంటే దుష్టబుద్ధితో ఎక్కువ కాలం జీవించేవాడు కావాలా? నీకు ఎవరు కావాలి? మహాదేవ, అల్పాయుష్కుడైన తెలివైన పుత్రుడినే నాకు ప్రసాదించండి. మృగంధ, నువ్వు కోరుకున్న విధంగానే జరుగుతుంది. శుభం కలుగుగాక. కొంతకాలం తరువాత ఆ దంపతులకు 12 బిడ్డ జన్మించాడు. ఎంతో ఆనందంగా ఆ దంపతులు ఆ బాలుడికి మార్కండేయ అని నామకరణం చేశారు. మార్కండేయుడు బాల్యం ఎంతో ఆహ్లాదకరంగా గడుస్తుంది. చూస్తుండగానే మార్కండేయుడు 16వ సంవత్సరంలోకి చొరబడ్డాడు. అమ్మా, నాన్నగారు, మీరెందుకు అలా ఉదాసీనంగా ఉన్నారు? కుమార, శివభగవానుని వరం ప్రకారం 16 సంవత్సరాలు మాత్రమే జీవించగలవు. దాని ప్రకారం 16వ సంవత్సరం సమీపించుచున్నది. అది తెలుసుకొని మేము ఇరువురం ఎంతో దిగులు చెందుతున్నాము. నాన్నగారు, మీరు నాకు పురాణాలు, శాస్త్రాలు అన్ని నేర్పించారు. భగవంతుడు ఏదైనా ఎవరైనా కోరుకుంటే పరమేశ్వరుడు ఆ కోరిక వింటారు అని చెప్పారు. నేను నా జీవితకాలాన్ని పెంచమని ఆ శివుడిని ప్రార్థిస్తాను. నన్ను భయపట్టిస్తున్నారేట్రా? చెప్తా, మీ సంగతి చెప్తా. ఎవరైనా రాజు విచ్చేస్తున్నారు. బాహుబలా, బాహుబలా. యముండా, సూర్యదేవులకు నమస్కారం. చిత్రగుప్త, యమభటులారా, మార్కండేయుని ప్రాణాలు తీసుకురమ్ము. తల్లిదండ్రులు తపస్సు చెయ్యాలన్న అతని కోరిక మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మార్కండేయ ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి దాని ముందు కూర్చొని కఠోర తపస్సుకు ఉపక్రమించాడు. అలాగే పరిపూర్ణ ధ్యానంలో మునిగిపోయాడు. మనం ఎందుకు అతన్ని సమీపించలేకపోతున్నాం?
పుట్టి చేతులతో మనం వెనుదిరిగి వెళితే యమధర్మరాజు ఖచ్చితంగా మనల్ని క్షమించడు. అతనిని చూస్తుంటే సాధారణ బాలుడిలా కనిపించడం లేదు. అతనిని ఆ శివలింగమే కాపాడుతున్నట్టుంది. పద వెళ్ళి యమధర్మరాజుకు చెప్తాం. మహారాజా, అతనిని ఇక్కడికి మేము తీసుకురాలేకపోయాం, క్షమించండి. అద్భుతమైన దివ్యశక్తి అతనిని రక్షిస్తూ ఉన్నది. మేము ఏమి చేయలేక వెన్నుతిరిగాం ప్రభు. మూర్ఖులారా, ఒక బాలుడి ప్రాణాలు తీసుకొని రావడం మీకు సాధ్యం కాలేదా? ఈ పనిని నేనే పూర్తి చేస్తాను, వెళ్ళండి. మార్కండేయ, భూమి మీద నీ ఆయుష్ పరిసమాప్తమైనది. మార్కండేయ, నా మాటలు నీకు వినిపించడం లేదా? యమధర్మరాజా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా భక్తుడి పైన యమపాశం విసురుతావు? పరమేశ్వర, ఆ బాలుడు ఆయుష్ పూర్తి అయినది, అందుకనే. ఈ మార్కండేయుడు ఎప్పటికీ జీవించే ఉంటాడు. పరమేశ్వర, నన్ను క్షమించండి. పరమేశ్వర, మరణం అనేది లేకపోతే భూమి మీద సమానత్వం అనేది లేకుండా పోతుంది. కావున యమధర్మరాజునకు ప్రాణభిక్ష పెట్టి అతన్ని బ్రతికించండి. అది నిజమే ఇంద్ర. విష్ణు మహేశ్వర్. యమధర్మరాజు ఉన్నప్పుడే భూమి పైన పాప ప్రక్షాళన జరుగుతుంది. కానీ ఈ మార్కండేయుడు ఎప్పటికీ జీవించే ఉంటాడు. అతనికి మరణం అనేది ఉండదు. పరమేశ్వర, నేను చేసిన తప్పుని క్షమించండి. ఇప్పుడు నేను నిస్వార్థమైన భక్తి యొక్క శక్తిని గ్రహించాను. నీ తప్పులని క్షమిస్తున్నాను. ఎప్పటిలాగా నీ కర్తవ్యాన్ని నిర్వహించు. మార్కండేయ, నీకు ఏం కావాలి? పరమేశ్వర, నాకు ఏమి వద్దు, నీ దర్శనమే చాలు. మార్కండేయ, నీ తల్లిదండ్రులకు చెప్పు. మార్కండేయుడు ఇక ఎప్పటికీ చిరంజీవిలాగా వర్ధిల్లుతూ ఉంటావు. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి.